49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్. పార్టీల హోరాహోరీ వ్యూహాలు, అధికారం కోసం ప్లాన్లు, అపోజిషన్స్ పై సెటైర్లు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో పార్టీలన్నీ గెలుపు కోసం పోరాడుతున్నాయి. బహిరంగ విమర్శలు, ఆపరేషన్ ఆకర్షతో రాష్ట్ర రాజకీయాలు కలకల్లాడుతున్నాయి. పార్టీని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు నేతలు ఏ ఛాన్స్ వదలడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు మరో కొత్త ప్రోగ్రామ్ను తీసుకురాబోతోంది. కర్ణాటకలో గెలుపు, బలమైన నేతల ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎలాగైనా జనాల్లోకి వెళ్లేందుకు, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు స్టార్ట్ చేసేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను గట్టిగా వాడుతోంది. ఇప్పటికే ప్రచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న కాంగ్రెస్ ఓటర్లతో డైరెక్ట్ గా మాట్లాడేందుకు టెలికాలర్స్ విధానాన్ని ప్రారంభించబోతోందని తెలుస్తోంది. హలో, ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్ అనే స్లోగన్తో ఓటర్లతో కాంగ్రెస్ నేతలు మాట్లాడనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా టెలికాలర్స్ ను నియమించబోతున్నట్టు సమాచారం. ఈ కాంట్రాక్ట్ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు టెలికాలర్స్ ప్లాన్ ను తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి టెలికాలర్స్ కు ట్రైనింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. జిల్లాకో కేంద్రం చొప్పున 33 జిల్లాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తారని టాక్ నడుస్తోంది. అక్కడి నుంచే టెలికాలర్స్ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లతో మాట్లాడబోతున్నారు. ఈ టెలికాలర్స్ టీంలో 75% లేడీస్, మిగతా 25% మంది జెంట్స్ ఉంటారని అంటున్నారు. సోషల్ మీడియా టీంలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కాలర్స్ టీం పనిచేస్తుందని సమాచారం. అన్ని జిల్లాల టీంలను హైదరాబాద్లోని సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తుందని తెలుస్తోంది. టెలికాలర్ ప్రాసెస్ లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరించాలని టీం ప్లాన్ చేసిందని తెలుస్తోంది. 9 ఏళ్లలో మోడీ, కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు కాని విధానాలు వంటి వాటిపై ఓటర్లకు అర్థమయ్యే రీతిలో చెప్పబోతున్నట్టు టాక్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్లలో జరిగే అన్యాయం, పొరపాట్లను కూడా చెప్తారని సమాచారం. యువత, రైతులు, మహిళలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలను కూడా ఈ టెలికాలర్స్ ప్రజలకు చెప్తారని తెలుస్తోంది. మొత్తానికి వన్ ఛాన్స్ ఫర్ కాంగ్రెస్ అంటూ ఓటర్లను వేడుకోబోతున్నారట. అయితే టెలికాలర్స్ కు లింక్ గా కొందరు కార్యకర్తలు కూడా ఫీల్డ్ లో పనిచేస్తారని టాక్. యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లాకో వ్యక్తిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వీరితో పాటు స్టేట్ లెవెల్లో మరో టీం కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. వీరందరికీ గాంధీ భవన్ లోనే వర్క్ షాప్ ఉంటుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తీసుకురాబోతున్న టెలికాలర్స్ ప్లాన్ ఏ ఫలితాలిస్తుందో వేచి చూడాలి.